టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ఏ మాట్లాడుతున్నాను. సమ్మర్ ఇంటర్న్షిప్కి సంబంధించి చాలా వీడియోస్ నేను చేస్తున్నాను. హోప్ అంటే పిల్లలు ఎవరైతే ఉంటారో అండర్ గ్రాడ్యుయేషన్ చదువుకుని అటు ఇంజనీరింగ్ అనే కాదండి, ఇవన్నీ చాలా ఇంటర్న్షిప్స్ మెడికల్ కానీ లేదా ఫార్మా కానీ లేకపోతే ఎంటెక్ కానీ ఎంఎస్సీ కానీ ఇవన్నీ కూడా బీటెక్తో పాటు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. జనరల్గా ఐఐటీస్లోను, ఎన్ఐటీస్లోను, త్రిపుల్ ఐటీస్లోను ఇంటర్న్షిప్స్ ఓన్లీ ఒక బీటెక్ స్టూడెంట్స్ అన్న లేకపోతే ఓన్లీ సిఎస్సి స్టూడెంట్స్ అని తెలియక అలాంటి పర్సెప్షన్స్ ఉన్నాయి. దయచేసి ఇంటర్న్షిప్స్ అప్లై చేసేటప్పుడు ఆ వీడియోలో క్లియర్గా నేను చెప్తాను కాబట్టి దాన్ని చూసి దానికి తగ్గట్టుగా మీరు ముందుకి అప్లై చేసుకోవాలి. కొన్ని స్పెసిఫిక్ కాలేజెస్లో కొన్ని స్పెసిఫిక్ డిపార్ట్మెంట్స్ సపరేట్గా కొన్ని డిపార్ట్మెంట్ వైజ్ ఇంటర్న్షిప్స్ అని ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ వీడియో చెప్పేటప్పుడు క్లియర్ కట్గా ఇది సిఎస్ డిపార్ట్మెంట్ అనో లేకపోతే వేరే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనో లేకపోతే మ్యాథ్స్ అనో లేకపోతే ఓన్లీ ఉమెన్స్ కనో లేకపోతే ఓన్లీ ఫస్ట్ ఇయర్ కనో అట్లా కూడా కొన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి తప్ప అన్ని ఇంటర్న్షిప్స్ ఒకే రకమైనటువంటి విధానంలో ఉంటుంది. సో ఈరోజు మీకు నేను ఇంట్రడ్యూస్ చేసే ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఎన్ఐటి ఢిల్లీ. సో ఎన్ఐటి ఢిల్లీ అంటే జనరల్గా కొంచెం అవగాహన ఉంటుంది చాలామందికి. సో ఎన్ఐటి ఢిల్లీలో ఉన్న ఇప్పుడు పర్టికులర్గా పడినటువంటి ఇంటర్న్షిప్ సిఎస్ డిపార్ట్మెంట్కి మాత్రమే. ప్రాబబ్లీ సిఎస్ మీరు చదవకపోయినా కూడా ఆ డిపార్ట్మెంట్లో వర్క్ మీరు చేయాలనుకున్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు. బట్ ఆఫర్ చేసి సిఎస్ డిపార్ట్మెంట్ డజంట్ మీన్ దట్ సిఎస్ డిపార్ట్మెంట్లో ఉన్న స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేయాలని రూల్ ఏం లేదు. డిపెండ్స్ అపాన్ ది ప్రాజెక్ట్. వాళ్ళకు స్కానర్ ఇచ్చారు, ఆ స్కానర్ ప్రకారం చేయొచ్చు. ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ 2026కి సంబంధించి ఏంటంటే బేసికల్గా ఇట్ ఈస్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అండ్ హార్డ్వేర్ సెక్యూరిటీ ల్యాబ్. ఈ వర్డ్ ఎందుకు మీరు గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఏదైనా గూగుల్ చేసినప్పుడు కరెక్ట్గా అప్లికేషన్ రావాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ ది సిఎస్సి ఎన్ఐటి ఢిల్లీ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అండ్ హార్డ్వేర్ సెక్యూరిటీ ల్యాబ్. ఈ ల్యాబ్లో ఉన్నటువంటి ఏరియాస్ మీరు చూసుకున్నట్లయితే సర్వీస్లెస్ కంప్యూటింగ్ కానివ్వండి, ఎడ్జ్ కంప్యూటింగ్ కానివ్వండి, ఇంటెలిజెంట్ సిస్టమ్స్ కానీ లేకపోతే నెట్వర్క్ సెక్యూరిటీ కానీ, హార్డ్వర్క్ సెక్యూరిటీ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అండ్ ది రోబోటిక్స్. ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే సిఎస్కి సంబంధించినటువంటి ఇంక్లూడింగ్ రోబోటిక్స్, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ కూడా మీరు కలిపి ఈ యొక్క రీసెర్చ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది అండర్ గ్రాడ్యుయేషన్ చదివిన పర్వాలేదు, ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన స్టూడెంట్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. వీళ్ళు ఒక కోడ్ ఇవ్వడం జరిగింది. జనరల్గా దానికి ఉన్నటువంటి ఏదైతే మేజర్గా ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నేమ్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. అంటే గీతా సిక్కా ఎవరైతే ఉన్నారో ఆవిడ అసిస్టెంట్ ప్రొఫెసర్, అంటే డీన్ ఎవరైతే ప్రొఫెసర్ అండ్ డీన్ అకాడమిక్స్ ఎవరైతే ఉన్నారో కన్సర్న్ ఇది. ఒకవేళ మీకు డౌట్ ఉన్నట్టయితే మెయిల్ చేయవలసినటువంటిది ఏదైతే ఉంటుందో హెచ్ఓడి. సో మునేష్ సింగ్ అని ఉంటారు. అంటే మెయిల్ ఐడి కూడా munesh-singh@NITdelhi.ac.in అనేది ఏదైతే ఉంటుందో దానికి మీరు మెయిల్ పెట్టినైతే ఆ డీటెయిల్స్ వస్తాయి. కన్వీనర్ అంటే ఆల్మోస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సిఎస్సి కన్వీనర్ ఎవరైతే ఉంటారో సో మునేష్ సింగ్ కన్వీనర్ అంటారండి. మొత్తం ఓవరాల్గా చూసుకునేది ఆయన హెచ్ఓడి. సో ఇది ఒక లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి May 10th. మీరు అనొచ్చు, సార్ May 10th అంటే చాలా టైం ఉంది కదా, మీరు ముందే ఎందుకు చెప్పేస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఎన్ఐటి దీంట్లో కొంచెం ఫస్ట్ ఎర్లీగా మీరు అప్లై చేసినట్లయితే ఫైనలైజ్ చేసేస్తున్నారు వాళ్ళు. అఫ్కోర్స్ అఫీషియల్గా 10th May లాస్ట్ డేట్ ఉండి రిజల్ట్ అనేది 16 May మీకు ఇవ్వడం జరుగుతుంది. బట్ వీళ్ళంత వరకు కొంచెం ఎర్లీగా అప్లై చేసి ఆ ప్రొఫెసర్తో మీరు ఏదైనా టచ్లోకి వెళ్ళి కొంచెం ఏరియా వర్క్ చేద్దాం అనుకుంటే కొంచెం వాళ్ళు ఓకే చేసుకుంటారు కాబట్టి కొంత క్లారిటీ ఉంటుందని చేస్తున్నాను. అది దానితో పాటు నేను మర్చిపోయే అవకాశం ఉంటుంది ఎప్పుడు మే అంటే అని చెప్పేసి ఇప్పుడే చేసేస్తున్నాను. అంటే అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నాను బట్ మర్చిపోయానండి, మేలో చేద్దాం అనుకుని లాస్ట్ టైం పడినప్పుడు కూడా. బట్ ఎనీవే అది కూడా ఈసారి కొంచెం ముందు నేను చేయడం జరుగుతుంది. దయచేసి ఈ యొక్క ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఏదైతే ఉంటుందో ఇమీడియట్గా దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నప్పుడు సిఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే ఉంటుంది గూగుల్లోకి వెళ్ళి మీరు అలా టైప్ చేసి ఏదైతే ఉంటుందో టైప్ చేసినప్పుడు క్లియర్గా సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఏదైతే 2026 అని పెట్టుకుని ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అండ్ హార్డ్వేర్ సెక్యూరిటీ ల్యాబ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి డాక్టర్ మునేష్ సింగ్ ఎవరైతే హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో కన్వీనరో సో ఆయన పర్యవేక్షణ జరుగుతుంది కాబట్టి డౌట్ ఉన్నా కూడా వాళ్ళకి మీరు మెయిల్ పెట్టుకోవచ్చు. సో ఈ పర్టికులర్ దాంట్లో ఉన్న ఎక్కడా లేని స్పెషల్ ఎడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే సమ్మర్ ఇంటర్న్షిప్ అంటే జనరల్గా 2 months లేదా 4 weeks, 6 weeks, 8 అయితే ప్రాబబ్లీ 8 weeks, 12 weeks వరకు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఒక్క ఎన్ఐటి ఈ యొక్క ఢిల్లీ యొక్క ఇంటర్న్షిప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మీరు ఇప్పుడు సమ్మర్కి వెళ్ళిన తర్వాత మీ యొక్క ప్రొఫెసర్ మీరు చదువుకున్నప్పుడు 1 year వరకు కూడా ఈ యొక్క ఇంటర్న్షిప్ ఇచ్చే అవకాశం ఉంది. ఇట్ ఈస్ అప్ టు 1 year సమ్మర్ ఇంటర్న్షిప్. ఇట్ ఈస్ ఎ వెరీ రేర్ ఆపర్చునిటీ. ఎవరైతే థర్డ్ ఇయర్ పిల్లలు ఎవరైతే చదువుతారో వాళ్ళు సమ్మర్ ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాత మీ కాలేజీలో మీరు క్రెడిట్స్ని కొంచెం మేనేజ్ చేసుకోగలిగిన పరిస్థితి ఉన్నట్లయితే
ప్రాబబ్లీ 1 ఇయర్ వరకు కూడా మీరు ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీరు అప్లై చేసి కూడా 1 ఇయర్ ఏదైనా ఎక్స్టెండ్ చేసుకుని ఏదో ఆర్ఏ కింద ఇస్తానన్నా కూడా మీరు చేసుకోవచ్చు. సో ప్రాబబ్లీ ఇది ఎక్కడా లేని ఆపర్చునిటీ కాబట్టి అప్ టు 1 ఇయర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ కాబట్టి 2 months to 1 year అనుకోండి. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. సో అంటే రేర్గా మనకి ఆపర్చునిటీస్ అనేది జనరల్గా ఇస్తూ ఉంటుంది కాబట్టి ప్రాబబ్లీ ఇది ఈ ఒక పాయింట్ అడిషనల్ పాయింట్ కింద మీరు కన్సిడరేషన్ చేయండి. అలాగే మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎన్ఓసి ఎవరైతే మీరు పేరెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి అప్లై చేస్తారో వాళ్ళు ఎన్ఓసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి ఎన్ఓసి మస్ట్గా మీరు అప్లై చేసి పెట్టుకోండి. ఇది ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ తప్ప ఆన్లైన్ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అలౌ చేయవు. అండర్ గ్రాడ్యుయేషన్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంఎస్సీ ఎంటెక్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేయవచ్చు. ఫీజు కానీ లేకపోతే డాక్యుమెంట్స్ ఇవన్నీ సబ్మిషన్ అయితే 20th May కల్లా మీరు డాక్యుమెంట్ సబ్మిషన్ చేయవలసి ఉంటుంది. 10th May లాస్ట్ డేటు. అఫ్ కోర్స్ రిజల్ట్ 16 May డాక్యుమెంటేషన్ అంతా ఉంటుంది. ఈ యొక్క ఇంటర్న్షిప్ స్టార్ట్ అయితే June 1st నుంచి మీకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ప్రాబబ్లీ మీకు హాలిడేస్ 2 months ఉంటే 2 months చేయొచ్చు. ప్రాబుల్ లేదంటే 1 year కూడా ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈవెన్ 6 months అయినా మీరు చేసే అవకాశం ఉంటుంది ఒక సెమిస్టర్ పాటు కూడా. సో ఈ ఆపర్చునిటీస్ అందరూ యూజ్ చేసుకోండి. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. ఇది కొంచెం ఎక్కువ మందికి పాస్ ఆన్ చేయండి. ఇది అలాగే ఎక్కువ మంది చూడరు, వీళ్ళకి అప్లై చేయండి, అలాగే చేయరు. బట్ నేను ఎందుకో ఈ చేయలేని ఎందుకో గట్టిగా నేను ఫిక్స్ అయిపోయాను కాబట్టి ఇంటర్న్షిప్స్ అనేది చేస్తున్నాను. మీరు చూడరు, లేకపోతే మీరు అప్లై చేయడం రాదని తెలిసిన 500 మంది 1000 మంది కూడా చూడరు. ఏదో ఎమోషనల్ వీడియోస్ అంటే 1,00,000 మంది చూస్తారు అంతే. మీరు మారరు. కానీ డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.